హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఫిష్ పులుసు పెట్టాను కదండి. ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూడండి. ఫ్రై అనేది ఎంత మంచిగా ఫ్రై అవుతూ ఉందో. ఏం లేదండి, సింపుల్ ప్రాసెస్. పీసెస్ అన్నిటికీ మంచిగా పసుపు, కొంచెం చిల్లీ పౌడర్, సాల్ట్, అల్లం పేస్ట్ ఉంటే అల్లం పేస్ట్ పెట్టుకోండి కొంచెం, అండ్ నిమ్మకాయ, మంచి నిమ్మకాయ ఉంటుంది కదండి, ఆ నిమ్మకాయ పిండేసుకొని మంచిగా 15 to 20 minutes మంచిగా దాన్ని ఫిష్లకి పట్టే వరకు ఉంచుకోండి. నెక్స్ట్ ఇట్లా దోశ ఇట్లా ప్యాన్ ఉంటుంది కదండి, దాంట్లో వేసుకుంటే మనకి ఏంటంటే ఆయిల్ కూడా ఎక్కువ అనేది మనకు అవ్వదండి, కొంచెం అనేది తీసుకుంటుంది. ఆయిల్ కూడా కొంచెం తీసుకుంటుంది. చూడండి, ఇట్లా కొంచెం సేపు ఉంచి అటు ఇటు చేసుకుంటూ ఉంటే సింపుల్ అండి. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఉంటుందండి చేసే ప్రాసెస్ అంతా. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమి ఉండదు. చూడండి, ఫిష్ అనేది ఎంత మంచిగా ఉందో చూస్తున్నారా, చాలా టేస్ట్గా ఉంటుందండి. ఫైనల్గా మీ దగ్గర ఏమన్నా మిరియాల పౌడర్ ఏదన్నా ఉన్నా కూడా కొంచెం చల్లుకోండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ ఫిష్ ఫ్రై అనేది మనకు పప్పు చారులలో, ఇంకా ప్రతి దాంట్లోకి కూడా మనకు చాలా చాలా బాగుంటుందండి. ఫిష్ పులుసు కూడా మన ఛానల్లో శాంతిస్ తెలుగు రుచుల్లో ఫిష్ పులుసు ఎలా ప్రిపేర్ చేయాలి, ఆంధ్ర ఫిష్ పులుసు అనేది కూడా మన ఛానల్లో పెట్టున్నాను. అది కూడా ఒకసారి చూసి ట్రై చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. చూడండి ఎంత మంచిగా ఉన్నదో ఫిష్. ఓకే అండి, బాయ్. అంతేనండి, సింపుల్ ప్రాసెస్. బాయ్.